అందరికీ నమస్కారాలు. ప్రధానంగా వాల్మీకుల చిరకాల కాంచైన కోరికైన ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వాల్మీకులు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం బయటగా చైతన్య సదస్సు కోశిలో నిర్వహించాలనుకున్నాం. అది ఆదివారం 19వ తారీఖు ఆదివారం కోశిలోనే వాల్మీకి నియోజకవర్గం బయటగా వాల్మీకులు చైతన్య సదస్సుకు కదిలి రావాలని కోరుతూ పెద్దకడూరు మండలం, అదేవిధంగా కౌతాల మండలం, కోసి మండలం, మంత్రాలయం మండలం అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా వాల్మీకులు కష్టంగా కదలాలి. ఎందుకంటే ఈ ఉద్యమం ఏ ఒక్కరి కోసం కాదు, పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ ఉద్యమం కొనసాగిస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు కష్టంగా ఎస్టీని సాధించుకుంటే మనకి అన్ని రకాలుగా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ చైతన్య సదస్సుకి పెద్దలందరూ కూడా కలిసి రావాలి. పార్టీలకు అతీతంగా కూడా ఈ ఉద్యమాన్ని కలిసి వచ్చి ఈ కోశిలో జరిగే చైతన్య సదస్సును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాల్మీకి. మాజీ జెడ్పీటీసీ వాల్మీకి సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు. ఆ పోరాటాల ఫలితంగానే 2017లో అప్పటి ముఖ్యమంత్రి అన్నారా చంద్రబాబు నాయుడు గారు 17లో వాళ్ళ ఎస్టీ తీర్మానం చేస్తూ కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. మరి కేంద్రం పంపించిన తర్వాత కేంద్రం అప్పుడు 1 సంవత్సరం ఉంది కాబట్టి కేంద్రం ఏం చేయలేకపోయింది. మళ్ళీ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తిరిగి రావడం జరిగింది, వాపసు వచ్చిందని అంటున్నారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 4 జిల్లాలకే తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అది కేంద్రంలో ఒత్తిడి తేలేకపోవడం వల్ల కేంద్రం పెండింగ్లో ఉంది. మరి ఎన్ని సంవత్సరాలు మరి వాల్మీకి ఉద్యమంలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాల్మీకిలో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నాం. దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసి గెలుపు ఓటమి నిర్ణయించే శక్తి వాల్మీకులు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి మేమేం వాళ్ళ ఆస్తులు అడగడం లేదు. మా ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదాన్ని నిర్మాణం అడుగుతున్నాం. కేవలం మా ఉద్యమం చదువుకున్న ఉద్యోగ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రభుత్వ సౌకర్య పథకాలు కూడా అందడం లేదు. ఈరోజు అన్ని రకాలుగా వాల్మీకులు వెనుకబడి ఈరోజు గురవుతున్నారు. అనేకంగా అక్రమ కేసులుగా బనాయిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ అక్రమ కేసులు బనాయించే కులం ఏ విధంగా అంటే వాల్మీకులు ఉన్నాం. ఈరోజు బలి అవుతున్నాం. ఈరోజు కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుంటే తప్ప మా వాల్మీకి మార్గం లేదు. పోరాటమే ఏకైక లక్ష్యం అనుకొని ఈరోజు మేము వాల్మీకి ప్రతి నియోజకవర్గంలో వాల్మీకి చైతన్య సదస్సులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం వేడిగా వాల్మీకి చైతన్య సదస్సు రేపు 19వ తేదీ ఆదివారం కోశిలో ఉంటుంది. కాబట్టి దీనికి మంత్రాలయం పార్టీలకు అతీతంగా వాల్మీకులందరూ కలిసి వచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రతి ఇంటి నుంచి ఒక బోయేవాడు కదలాలి. అప్పుడే మనం వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుంటాం. ఆ ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఉద్యమం మొదలు పెడతాం కష్టంగా. ఎందుకంటే ఈరోజు కొన్ని ఏళ్ళు 50 ఏళ్ళు దాటింది. అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉద్యమాలు మనకు అంత సహకారం లేవు. ఈ రోజు కష్టంగా ఈ ఉద్యమం బలోపేతమై ప్రతి ఇంటి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఎస్టీ ఉద్యమానికి మన బోయోలు కలిసిన అవసరం ఉంది. ఇది ఎవరి కోసమో కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి కోసం, మన కుటుంబాలు బాగుపడాలంటే కష్టంగా ఎస్టీ సాధించాలి. మనం అనేక మంది అంటున్నాం, గతంలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కాదుగా మాకు కావాల్సింది ఎస్టీ హోదా కావాలి, ఎస్టీ రిజర్వేషన్ కావాలి. కేవలం పదవులు ఉన్నంత మాత్రం వాళ్ళ కుటుంబాలనే బాగుపడవచ్చు, కానీ ఎస్టీ సాధించుకుంటే వాల్మీకి జాతి బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మేము ఉద్యమాన్ని మొదలుపెట్టాం.